హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ కమెంట్ నాకు చాలా వాల్యుబుల్. అలాగే ఎవరెవరు కమెంట్ చేస్తారా అని అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు కమెంట్ చేస్తే తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీ ఒక కమెంట్, అలాగే ఒక లైక్ నా వీడియోస్ని ఇంకొంతమందికి చూపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే నా వీడియోని ముందుకు పుష్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. అందుకని తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అలాగే నేను ఈవినింగ్ స్నాక్ కోసం ఈ మక్క గారెలు, ఇవి స్వీట్ అన్నమాట. స్వీట్ మక్క అంటే మక్క గారెలు అని అన్నాను కదా. మక్క అంటే ఏం లేదండి, మొక్కజొన్నకాయ. మన స్వీట్ కార్న్ కాకుండా నార్మల్ మొక్కజొన్నలు ఉంటాయి కదా, అవన్నమాట. మొక్కజొన్న గింజలతో నేను చేసిన మక్క గారెలు స్వీట్వి చేశాను, అలాగే కారానివి కూడా చేశాను అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నేను టీవీ అయితే చూస్తున్నాను. ఆ ఛానల్ వచ్చేసరికి హోమ్ మేకింగ్ మంత్ర శాంతి గారి ఛానల్ అన్నమాట. నాకైతే చాలా నచ్చుతాయండి హోమ్ మేకింగ్ మంత్ర కానీ, అలాగే సింప్లిఫై యువర్ స్పేస్ కానీ, మై హోమ్ డైరీ కానీ, అలా కొన్ని ఛానల్స్ ఉంటాయండి. చాలా బాగుంటాయి వాళ్ళ ఛానల్స్లో వీడియోస్ అయితే నేను డైలీ ఫాలో అవుతూ ఉంటానన్నమాట. ఇక్కడ బొట్టు పెట్టుకునే ప్లేస్లో అలా మచ్చలాగా ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదండి. సో అందుకని నేను స్టిక్కర్ పెట్టుకోకుండా ఇలా తిలకం అయితే పెట్టుకున్నాను అన్నమాట. అంటే మనం స్టిక్కర్ పెట్టుకొని ఇలా మచ్చలాగా అయిందేమో అని అయితే నేను అనుకుంటున్నాను. పోను ఆ మచ్చ కాస్త పుండులాగా మారుతుంది అనమాట. మా రిలేటివ్స్లో కొంతమందికి అట్లానే అయింది. సో అందుకని నేను భయపడి అప్పుడప్పుడైతే తిలకం పెట్టుకుంటున్నాను. జస్ట్ ఇలా ఒక డాట్లా పెట్టుకుంటున్నాను. మనం బొట్టు అనేది గ్యారంటీగా పెట్టుకోవాలండి, మ్యాండేటరీగా బొట్టు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా ఛానల్లో వీడియో అయితే చూస్తూ ఉన్నాను. మధ్యాహ్నం వచ్చేసరికి నేను ఆ రోజు కొంచెం కుకింగ్ కోసం బద్దకించానండి. సో ఆ రోజు మునక్కాయ టమాటా కర్రీ చేసి రసం పెట్టాను. ఆ తర్వాత వడియాలు అయితే వేయించాను అనమాట. మామూలుగా 2-3 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అయితే చేస్తాను. ఆ రోజు మాత్రం ఒకటే కర్రీ చేశాను. సో ఇంకా మేమైతే మధ్యాహ్నం వరకు ఆ కర్రీతో తినేసాము. నైట్ వచ్చేసరికి టిఫినే ప్రిపేర్ చేశాను అనమాట. నైట్ డిన్నర్లోకి టిఫిన్ ప్రిపేర్ చేశాను. సో అందుకని చెప్పేసి మధ్యాహ్నం వరకు మా హస్బెండ్ ఏమో లంచ్ ఉందంట ఆఫీస్లో. సో ఆఫీస్లో లంచ్ ఉందని చెప్పేసి, ఆఫీస్ పార్టీ ఉందని చెప్పేసి మా హస్బెండ్ బాక్స్ కూడా తీసుకొని వెళ్ళలేదు. సో ఇంకా నాకు సౌమ్యకి మా నయన్కే కాబట్టి మా అత్తమ్మ గారు వచ్చేసరికి ఊర్లో ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను మక్క గారెలు అయితే చేశానని చెప్పాను కదా. యాక్చువల్గా మొక్కజొన్నలు దొరికే సీజన్ ఇదే అనమాట. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ కేపీహెచ్పి వెళ్ళినప్పుడు మార్కెట్లో నార్మల్ మొక్కజొన్నలు దొరికితేను తీసుకొని వచ్చారు. వాటితో ఇవి వచ్చేసరికి తీపివండి, స్వీట్ ఉంటాయి కదా అవన్నమాట. బెల్లమును మొక్కజొన్న గింజలు వేసి మిక్సీ చేసేసి అవి వచ్చేసరికి ఇలా స్వీట్ పునుగుల్లాగా వేసేసాను అనమాట. డీప్ ఫ్రై చేసేస్తే అవే ఇలా స్వీట్ మక్క గారెలు. అలాగే నేను హాట్ కూడా చేశానండి. ఇవి వచ్చేసరికి మధ్యాహ్నం 2 o'clock అప్పుడు చేశాను. ఇంకా హాట్ గారెలు వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చేశాను. అవి కూడా చూపిస్తానండి. ఎంత క్రిస్పీగా ఫ్రై చేశానో చూసారు కదా, ఆ సౌండ్ బట్టి మీకు అర్థమై ఉంటుంది. ఇంక ఈ క్లిప్పింగ్ వచ్చేసరికి ఈవినింగ్ అనమాట. నేనైతే మిగిలిన మొక్కలు వచ్చేసరికి మిక్సీ చేస్తున్నాను. పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, అల్లం ముక్క వేసుకొని నేనైతే మిక్సీ చేసేసుకున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్లా కూడా వేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. మార్నింగ్ ఆయిల్ ఎలాగో పెట్టాను కదా అని చెప్పేసి వడియాలు అవి వేయించాను. చెప్పాను కదా, అన్నంలోకి వడియాలు అప్పడాలు వేయించుకున్నాము. ఇంకా ఈ వడియాలు అప్పడాలు వచ్చేసరికి పెద్దమ్మ అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అయితే పంపిస్తారండి. ఇంకా మా నాయన అయితే కిందకి వెళ్తున్నాడు ఆడుకోవడానికి అని చెప్పేసి. ఇక్కడ మా నాయన వచ్చేసరికి ఇక్కడ వడియాలు తింటున్నాడు. ఇంకొక పక్క ప్యాంట్ కూడా వేసుకుంటున్నాడు. చూసారా, వడియం తినేస్తున్నాడు, పక్కనే పక్క ప్యాంట్ కూడా వేసేసుకుంటున్నాడు. రెండు పోకూడదు. ఆ నోట్లో పెట్టుకుని నా దగ్గరకు వస్తాడు చూడండి. అసలు
అండ్ దెన్ టీవీ కూడా చూస్తున్నాడు. అట్ ఏ టైం 3 పనులు అయితే చేస్తున్నాడు మా నాయనగాడైతే. ఈ మధ్య ఫన్ మోజీ అలవాటైందనమాట ఈ హాలిడేస్లో. సో ఫన్ మోజీ ఎక్కువైతే చూస్తున్నాడు అనమాట. ఇంకా 3rd గ్రేడ్కి అయితే వెళ్ళిపోయాడండి. లైట్ పడుతుంది. అమ్మ ఫోన్ కావాలండి. ఈ బండి బాబుకి ఫోన్ కావాలంటే చిట్టి బాబుకి అందాల బాబుకి. ఎవరొచ్చారు చూడు బన్ను. దా బొమ్మలు తీసుకొని ఆడుకో పో. వెళ్ళి బొమ్మలు తీసుకొని ఆడుకో. వెళ్ళి బొమ్మలు తీసుకొని ఆడుకో. బన్ను బొమ్మలు తీసుకో. దా ఇస్తారా. గుడ్ బాయ్. తీసుకో. కార్ అను కార్. దా నేను ఓపెన్ చేసిస్తా. బన్ను దా నేను ఓపెన్ చేసిస్తా. దా బ్యాగ్లో బొమ్మలు ఉన్నాయి ఇస్తాను. దా అందులో బాల్స్ అవి ఉన్నాయి. దా బన్ను చిటి. ఈవినింగ్ వచ్చేసరికి మా ఫ్రెండ్ దివ్య వాళ్ళ 2వ బాబు అనమాట. వీడైతే నేమ్ వచ్చేసరికి శ్రేయాంశ్. ఆడుకుంటున్నాడు వచ్చి మా ఇంట్లో. బుడ్డోడు వెనకాతల ఫ్రిడ్జ్ ఎందుకు హాల్లో ఉందంటే మేము కొత్త ఫ్రిడ్జ్ కొన్నామండి అమెజాన్లో. సో అది ఇంకా వచ్చేది ఉండే అనమాట. వచ్చింది ముందు రోజు యాక్చువల్గా, కానీ అది కొంచెం డ్యామేజ్ ఉందన్నమాట. సో రిటర్న్ పెట్టేసి మళ్ళీ రీబుక్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ వేరే ఫ్రిడ్జ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఎలాగో వస్తుంది కదా కొత్త ఫ్రిడ్జ్ అని చెప్పేసి ఇంకా ఈ పాత ఫ్రిడ్జ్ వచ్చేసరికి అందులోనే అంటే అమెజాన్లోనే ఎక్స్చేంజ్ కూడా పెట్టేశామన్నమాట. సో ఈ ఫ్రిడ్జ్ అయితే వాళ్ళే వచ్చినప్పుడు అంటే డెలివరీకి వస్తారు కదా, ఏదైతే మనకి కొత్త ఫ్రిడ్జ్ డెలివరీ చేయడానికి వస్తారో వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయారండి. సో ఇంకా అటు ఇటు తిప్పడం ఎందుకని చెప్పేసి ఎక్కడైతే ఉందో హాల్లో అక్కడే వదిలేసాం. మా బుడ్డి శ్రేయాంశ్తో అయితే నేను చాలాసేపు ఆడుకున్నానండి. ఒక 1 అవర్ లాగా ఆడుకున్న తర్వాత చాలాసేపు మా సౌమ్య కూడా ఆడించిందండి. ఆ తర్వాత నేను వచ్చేసరికి మక్కగారులో వేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్ళాను. వాడు చూడండి, వాడికి ఇవి బాగా నచ్చినాయి అనమాట జంగా బ్లాక్స్ అయితే. ఈ జంగా బ్లాక్స్తో నేను ఆడుతూ ఉంటే ఊరికే వాడు పడేస్తూ ఉంటున్నాడు. మా నయన్ లేడండి. మా నయన్ ఉంటే నయన్ అయితే ఆడిస్తాడు. మా వాడేమో కిందకు వెళ్ళాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి అని చెప్పేసి. వీడికి ఏదో సరదాగా ఉంది, అవన్నీ పక్కకు పడేస్తున్నాడు అనమాట. ఆ పంపులో గాలి ఊదమని చెప్పి నా మూతి దగ్గర అయితే పెడుతున్నాడండి తెచ్చి. కానీ నేనైతే పిల్లలు ఆడుకునేది కదా, అవన్నీ నోట్లో పెట్టుకోకూడదు కదా మనం. సో అందుకని చెప్పేసి దూరం నుంచి ఊరికే యాక్ట్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఊదినట్టయితే యాక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇదిగోండి చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా ఫ్రై చేశాను. అలాగే చాలా టేస్టీగా వచ్చాయి. మా ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళకు కూడా బాగా నచ్చినాయి అనమాట. సో ఈవినింగ్ స్నాక్స్ అయితే మక్కగారెలు స్వీట్వి ఉన్నాయి, అలాగే ఇవి వచ్చేసరికి హాట్ అనమాట. హాట్ అయితే మంచిగా వచ్చినాయండి. అవును, మర్చిపోయాను చెప్పడం, బియ్యం పిండి అయితే వేసుకున్నానండి కొద్దిగా. ఎందుకంటే మనకి గట్టిగా రావాలి కదా, ఒక బాల్ లాగా చూస్తున్నారు కదా, అలా బాల్ లాగా చేసుకోవాలి అంటే సో మనకి ఆ బియ్యం పిండి వేసుకుంటేనే ఆ థిక్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుందన్నమాట. అక్కడికి నేను చేతితో తేలేకపోయానండి, చేతికి సరిగా రాకుంటేను నేనైతే అట్ల కాడితో తీసుకున్నాను అనమాట. సో మనమైతే నీట్గా హ్యాండ్స్ వాష్ చేసేసుకొని ఈ హ్యాండ్ పైన నేనైతే ఇలా చేస్తున్నాను. చాలామంది కవర్ పైన కూడా చేస్తారండి. నేను కవర్ పైన ట్రై చేశాను, నార్మల్గా ఒకటే హ్యాండ్తో వేయడానికి ట్రై చేశాను. అసలు ఎలాగా కూడా నాకు రాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ ట్రిక్ అయితే ఫాలో అయ్యాను అనమాట. నీట్గా హ్యాండ్స్ వాష్ చేసేసుకొని ఇలా అయితే చేశాను. మంచిగా క్రిస్పీగా వచ్చినాయి అనమాట. సో ఇదండి మా ఈవినింగ్ స్నాక్స్ అయితే. అలాగే ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అయితే ఇలా సాగిందనమాట. మీరు డేని ఎలా స్పెండ్ చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. మరి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. నా శ్రేయాంష్కి బ్యాక్ సైడ్ మా సౌమ్య అయితే వాటర్ పడుతుందండి. సో వాటర్ అయితే తాగుతున్నాడు వాడు. ఆ తర్వాత మేము స్నాక్స్ అవి తిన్న తర్వాత నేనైతే కిందకి వెళ్ళాను అనమాట. మా ఫ్రెండ్స్కి కూడా ఇవి పట్టుకొని వెళ్ళాను కొన్ని అయితే. అలాగే ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం.